ఈరోజు నిజంగా జరిగిన ఒక స్టోరీ మీకు చెప్తున్నాను. ఒక ఊళ్ళో భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. భర్త రోజు పనికి పొద్దున వెళ్తే సాయంత్రం అయ్యేది ఇంటికి వచ్చే వరకు. అప్పటి వరకు భార్య అన్ని పనులు చేసి వంట చేసి రోజు మధ్యాహ్నము నిద్రపోయేది. అలా రోజు కంటిన్యూగా భర్త పనికి వెళ్ళిపోవడము, భార్య కాదు ఇంట్లో పనులు చేసుకొని నిద్రపోవడం. ఒకరోజు భార్య నిద్రపోతుంటే ఆవిడికి ఒక కల వచ్చింది. ఏమని? నీ చిటికెన వేలు నాకు ఇస్తే నీకు 2 బిందెలు బంగారం నేను ఇస్తానని కల వచ్చింది. సడన్గా లెగ్సి చూస్తే అది కల. పోనీలనే వదిలేసింది, అది కల కదా అని. ప్రతిరోజు అలానే అదే కళ వస్తుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకరోజు అడుగుతుంది, ఇలాగ నా కళ్ళు వస్తున్నాయి, నా చిటికెన వేలు ఇస్తే 2 బిందెలు బంగారం ఇస్తారని అని చెప్తే, ఎలాంటి నువ్వు పనులు చేయకమ్మా, దాంతో దూరంగా ఉండి ఎలాంటి కళ్ళు వస్తే ఏమైనా దేవుడివి చదువుకొని పడుకో, నువ్వు ఇంక రావు అని చెప్తే, సరే అమ్మ అని చెప్పి నెక్స్ట్ రోజు అలానే అన్ని పనులు చేసి వంట చేసి నిద్రపోతుంటే మళ్ళీ కళ వస్తుంది. ఏమని? నువ్వు తెల్ల చీర కట్టుకొని తల విరబోసుకొని పడుకో, నీ చిటికెన వేలు నేను తీసుకుంటాను, నీకు నేను 2 బిందెలు బంగారం నేను ఇస్తాను, నీకు సరే అయితే రేపు తెల్ల చీర కట్టుకొని తల విరబోసుకొని పడుకో అని చెప్పి ఎలాగ కళ వస్తుంది. లెగ్సి చూస్తే ఇది కలే కదా, అమ్మ వద్దని చెప్పింది, ఎలాంటివి చేయకూడదు, ఇలాంటివి వద్దని చెప్పింది కదా అని కాదు. కాసేపు వరకు వద్దు అనుకొని కూర్చుంటుంది. కాసేపు తర్వాత మళ్ళీ ఆలోచిస్తే 2 బిందెలు బంగారం వస్తాయి కదా, ఒక చిటికెన వేలే కదా ఇవ్వాల్సింది అని కాదు. నెక్స్ట్ డే ఏం చేస్తుంది? తల స్నానం చేసుకొని తెల్ల చీర కట్టుకొని జుట్టు మొత్తం విరబోసుకొని పడుకుంటుంది. చిటికెన వేలు తీసుకొని కాదు, మనసులో చెప్పుకొని కరెక్ట్గా దాన్ని చిటికెన వేలు తీసుకొని వెళ్ళిపోతారు. 2 బిందెలు బంగారము వచ్చేస్తాయి, కానీ ఆవిడ ప్రాణాలు మాత్రము ఉండవు. ఈ స్టోరీ విన్నారు కదా, మీకు ఏం అర్థమైంది? కమెంట్ చేయండి.